అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ కేర్, మీ హృదయానికి దగ్గరగా. ఇంతకుముందు వీడియోలో బిహేవియర్ థెరపీ అంటే ఏమిటి మరియు సిట్టింగ్ టాలరెన్స్, అటెన్షన్ అండ్ కాన్సంట్రేషన్ ఎలా డెవలప్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. ఇక ఈ వీడియోలో బిహేవియర్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసుకుందాం. బిహేవియర్ ప్రాబ్లమ్స్ మానసిక వికలాంగత కలిగిన పిల్లలలో సుమారు 50 నుండి 60% పిల్లలలో ప్రవర్తనా లోపాలను మనం గమనించవచ్చును. ప్రవర్తనా లోపాలు ఉన్న పిల్లల వలన వాళ్ళ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులు చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు చేస్తున్న అల్లరిని, మొండితనాన్ని తగ్గించడానికి వారితో చాలా కఠినంగా ఉండమని లేదా వాళ్లకు కావాల్సినవి ఇచ్చేయమని మన బంధువులు లేదా స్నేహితులు మనకు సలహా ఇస్తూ ఉంటారు. ఈ రెండూ కూడా మంచివి కాదు. ఏది ఏమైనా పిల్లలలో ఉన్న ప్రవర్తనా లోపాలను అరికట్టడమే తల్లిదండ్రుల ముఖ్య కర్తవ్యం. నార్మల్గా ఉన్న పిల్లల కన్నా మన పిల్లలలో 4 నుండి 5% ప్రవర్తనా లోపాలు ఎక్కువగా ఉంటాయి. ప్రవర్తనా లోపాలకు ముఖ్య కారణాలు ఏమనగా, పరిస్థితులకు తగ్గట్లుగా వీళ్లకు మెలగడం రాదు, పరిస్థితులను అర్థం చేసుకోలేరు, సమాజానికి తగ్గట్లుగా ప్రవర్తించలేరు, సరిగ్గా వారు చెప్పాలనుకున్న ఆ విధంగా ఎదుటివారితో మాట్లాడలేరు. వీరి ప్రవర్తనా లోపాల వలన చుట్టుపక్కల వారు వీరితో సరిగ్గా ప్రవర్తించరు. ఇంకా ఈ పిల్లలలో ప్రవర్తనా లోపాలు వివిధ రకాలుగా ఉంటాయి. చాలా కోపంగా కనిపించిన వస్తువులను పాడు చేస్తూ ఉంటారు. వారికి నచ్చినదే చేస్తారు. మర్యాదగా ఉండరు, మాట వినరు, విపరీతమైన కోపం ప్రదర్శిస్తారు. వారిని వారు గాయపరుచుకుంటారు. ఇంటి నుండి బయటికి పారిపోతూ ఉంటారు. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వలన వారి లోపాలను వారు సరిదిద్దుకోలేరు. మనం పరిస్థితులను కొంత మార్చడం వలన వీరి ప్రవర్తన లోపాలను కొంతవరకు అదుపులోకి తీసుకురావచ్చు. ప్రవర్తన లోపాలను మనం ఎంత త్వరగా కనిపెట్టి దానికి తగ్గ నిర్దిష్టమైన పద్ధతులను ఉపయోగించడం వలన మనం వాటిని అదుపులో పెట్టవచ్చు. వీరి యొక్క ప్రతి ప్రవర్తన మన లోపంగా చూడకూడదు. వీరి ప్రవర్తన ఈ క్రింది విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రాబ్లంగా భావించాలి. ఒకే విధంగా మళ్ళీ మళ్ళీ చేయడం, ఎక్కువ సమయం వరకు ఒకేలాగా ప్రవర్తించడం, వీరి ప్రవర్తన వీరి అభివృద్ధికి ఆటంకంగా మారడం, సమాజానికి తగ్గట్లుగా ప్రవర్తించకపోవడం, వీరి ప్రవర్తన వలన వీరికి కానీ పక్కవారికి కానీ ఇబ్బంది కలిగినప్పుడు. ఈ ప్రవర్తన శారీరక లేక మానసిక పరమైనదో అయినచో కొన్ని మందులు మనకు ఉపయోగపడతాయి. కానీ వీటి వలన మనకు వేరే రకమైన ఇబ్బందులు, అంటే బాగా మత్తుగా ఉండడం లేదా బాగా మందకోడిగా ఉండడం జరుగుతుంది. అందువలన మనం మందులు వాడకుండా వారికి తగ్గ పద్ధతులు మనం ఓర్పు నేర్పుతో నేర్పించడం మంచిది. కొందరి విషయంలో మందులు మరియు ప్రవర్తన లోపాలు అరికట్టే కొన్ని పద్ధతుల వలన కూడా వీళ్లలో మార్పు అనేది తేవచ్చు. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలకు ఒక మంచి ఉదాహరణగా ఉండాలి. తల్లిదండ్రులు పరిస్థితులకు తగ్గట్లుగా ఉండాలి. ఒక్కోసారి కఠినంగాను, ఒక్కోసారి పిల్లలకు కావలసినట్లుగాను ప్రవర్తిస్తూ ఉండాలి. కొట్టడం, తిట్టడం, తన్నడం, మంచి చెడు అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం వలన పిల్లల్లో మార్పు రాదు. సరికదా వాటికి ఇంకా అసహనం, కోపం పెరిగిపోతాయి. కాబట్టి అలాంటి పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి టైంలో అయితే మాట వింటారో అనేది మనం బాగా గమనించి వాళ్లకు మెల్లమెల్లగా చెప్తూ వస్తే వాళ్ళు వినగలుగుతారు. అయితే ఇలాంటి బిహేవియర్స్ ఉన్న పిల్లలను ఏ పద్ధతిలో మార్చాలి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అట్లాగే వివిధ రకాల ప్రవర్తనలు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ కేర్, మీ హృదయానికి దగ్గరగా. ఇంతకుముందు వీడియోలో బిహేవియర్ థెరపీ అంటే ఏమిటి మరియు సిట్టింగ్ టాలరెన్స్, అటెన్షన్ అండ్ కాన్సంట్రేషన్ ఎలా డెవలప్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. ఇక ఈ వీడియోలో బిహేవియర్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసుకుందాం. బిహేవియర్ ప్రాబ్లమ్స్ మానసిక వికలాంగత కలిగిన పిల్లలలో సుమారు 50 నుండి 60% పిల్లలలో ప్రవర్తనా లోపాలను మనం గమనించవచ్చును. ప్రవర్తనా లోపాలు ఉన్న పిల్లల వలన వాళ్ళ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులు చాలా ఒత్తిడికి
గురి చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు చేస్తున్న అల్లరిని, మొండితనాన్ని తగ్గించడానికి వారితో చాలా కఠినంగా ఉండమని, లేదా వాళ్లకు కావాల్సినవి ఇచ్చేయమని మన బంధువులు లేదా స్నేహితులు మనకు సలహా ఇస్తూ ఉంటారు. ఈ రెండూ కూడా మంచివి కాదు. ఏది ఏమైనా పిల్లలలో ఉన్న ప్రవర్తన లోపాలను అరికట్టడమే తల్లిదండ్రుల ముఖ్య కర్తవ్యం. నార్మల్